తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ కొడుకుల సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో బుధ, శుక్ర, శని, రాహులు, అలాగే చంద్రుడు మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచారం. ధనుసు రాశి వారికి గత వారం కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. రావాల్సిన బెనిఫిట్స్ మీకు ఈ వారం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వపరమైన ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ వారం తొలగిపోతాయి. రావాల్సిన డాక్యుమెంట్స్ కావచ్చు, రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఉన్నా సరే ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. చార్టెడ్ అకౌంట్స్కి, లాయర్లకి, బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ రంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోగలుగుతారు. వచ్చిన అవకాశాలను ఎంతవరకు మీరు సద్వినియోగపరచుకుంటే అంతవరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ధనం కూడా రావాల్సిన సమయంలో వస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన పాత బాకీలు ఏవైతే ఉన్నాయో మొండి బాకీలు ఈ వారం వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది. వచ్చిన ధనాన్ని ఇన్వెస్ట్ రూపేణా ల్యాండ్ కావచ్చు, ఇల్లు మీద కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది భవిష్యత్తులో మీకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే విద్య మీద కొద్ది శ్రద్ధ వహించాలి. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, ఇతరత ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కాస్త ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు కష్టపడి చదివితే రేపొద్దున మంచి ఫలితాలు వస్తాయి అనే ధోరణితో మీరు ముందుకు వెళ్ళాలి. అలాగే విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న వారికి విదేశీ ప్రయత్నాలు సానుకూలపడతాయి. అలాగే H1B వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి, అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం లభిస్తుంది. H1B రాని వారికి కొంత నిరాశపడవలసిన అవసరం లేదు. మళ్ళీ ప్రయత్నం చేయండి. ఈసారి H1B వచ్చే అవకాశాలు లేకపోలేదు. అలాగే స్థిరత్వం కోసం ఎక్కువగా శ్రమిస్తారు. కష్టపడాలి, నలుగురిలో పేరు తెచ్చుకోవాలి, వ్యాపారం చేయాలి అన్న ధోరణి మీలో ఉంటుంది. ఆ కసి పట్టుదల మీకు ఎప్పుడూ ఉంటుంది. భగవత్ అనుగ్రహం వల్ల అది మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది, నెరవేరుతుంది కూడా. కాబట్టి విద్యాపరంగా ముందు కంప్లీట్ చేసుకుని తద్వారా ఉద్యోగం చేసి వ్యాపారానికి వెళ్ళండి. ముందుగానే వ్యాపారంకి కాకుండా ఎవరైతే వ్యాపారం చేద్దాం అనుకున్నారో కొంతకాలం ఉద్యోగం చేసి తర్వాత వ్యాపారం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ధనం అనుకున్న దానికంటే ఈసారి ఎక్కువగా వస్తుంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎవరికైనా డబ్బుని అప్పుగా ఇస్తే అది తిరిగి రాదు. ఒకవేళ మనం అడిగితే అది శత్రువుగా చూస్తారు. కాబట్టి ఎవరైనా సరే బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు, ధనాన్ని ఇచ్చేటప్పుడు సున్నితంగా తిరస్కరించి వచ్చిన ధనాన్ని సేవింగ్స్ చేసుకోండి అంతే. లేకపోతే బంధువర్గంలో మీరు బాగా సంపాదించారు, మాకేమీ పెట్టడం లేదు, మీకు మీరే దాచుకుంటున్నారు అన్న ఈర్ష్యాభావాలు ఎక్కువగా ఉంటాయి వీరికి. కాబట్టి ఎంతవరకు దూరంగా పెడితే బంధువర్గాన్ని అంత మంచిది. వీరికి అర్ధాష్టమి శని ప్రారంభమైంది. అయితే ఉద్యోగంలో స్థానచలనం కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్స్ కావచ్చు ఉండే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ప్రమోషన్స్ కూడా ప్రయత్నాలు చేసే వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాస్త స్ట్రెస్ అధికంగా ఉంటుంది. కింద స్థాయి ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. పై స్థాయి మేనేజ్మెంట్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు మీకు అండదండలుగా ఉంటారు. వారి తోడు మీకు ఎప్పుడుగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో వారు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి ఏదైనా సరే మీరు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒక ఎత్తుకు పై ఎత్తు అంటూ ఉండాలి. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ సామరస్యంగా మీరు వెళ్తారు. అది మీ భవిష్యత్తుకి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒకరితో గొడవ పడాలి, వాళ్ళతో ఇది చేయాలి అది మీకు ఉండదు. మనం బాగుండాలి, పక్కవాడు బాగుండాలి అన్న ధోరణితో మీరు ఉంటారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా సరే మీకు దైవానుగ్రహం వల్ల అన్నీ సమస్యపోతాయి.
ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. విదేశాల్లో ఉన్న వారికి, అక్కడ వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపారపరంగా కూడా మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటాయని చెప్పచ్చు. అయితే పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వీరికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. అలాగే చతుర్థంలో శని, రాహు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు ఒకే చోట ఉన్నాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇటువంటి విషయాల్లో కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే కొంతమేర మంచి ఫలితాలు సంప్రాప్తించే విధంగా గోచరిస్తోంది. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. చేదాకా వచ్చిన సంబంధం పోయింది అనుకుంటారు, కానీ అది వారు మళ్ళీ అడగడం, మళ్ళీ ముందుకు వెళ్ళడం అది జరుగుతుంది. అయితే వెళ్ళేటప్పుడు మీ దగ్గరలో ఉన్న మంచి జ్యోతిష్యులకి చూపించుకుని జాతక పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకెళ్ళండి. ప్రస్తుత కాలమాన ప్రకారం వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే అంతా అయ్యాక ఇబ్బంది పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. కాబట్టి వివాహ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని అష్టోత్తరం కానీ, శని స్తోత్రం కానీ పఠించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శివనామ స్మరణ చేయడం, శివుడికి అభిషేకాలు చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.